వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సాంబారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సాంబారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ కందిపప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 క్యారెట్స్, 1 ఆనియన్, 1 టమాటో, ఒక చిన్న సైజ్ అంత సొరకాయ, 3 వంకాయలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, దొడ్డుప్పండి కల్లుప్పు, తాలింపు వేసుకొనేకి జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి 3, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కందిపప్పు మనం ఉడకబెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాము. పప్పు పెట్టుకుందాము. మూడు విజిల్స్ వచ్చాయండి. పప్పు ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూద్దాం పప్పు. ఉడికింది పప్పు. దీన్ని మెదుపుకుందాము. సొరకాయ పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకుందామండి సాంబార్లోకి. క్యారెట్ ఇప్పుడు టమాటో ఒకటి, ఆనియన్, పప్పు ఎనుపుకున్నాం కదండి. ఇందులో చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము, ఉప్పు వేసుకుందాము, కారం వేసుకుందాము, కట్ చేసి పెట్టుకున్న పీసెస్ వేద్దాము. మరికొన్ని వాటర్ పోసుకుందాము. సొరకాయ ముక్కలు మునిగేందాక. మూత పెట్టుకొని మరిగించుకుందామండి సాంబారు. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు, చింతపండు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం.
సరిపోయింది, నాకు పులుపు అయితే సరిపోయింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువ అనిపిస్తే మీకు కొద్దిగా వాటర్ వేసుకోండి. పులుపు తక్కువ అనిపిస్తే ఒక టమాటా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సాంబార్ మసులుతుంది కదా. సొరకాయ ముక్క, వంకాయ ముక్క, క్యారెట్ ముక్క ఉడికిందేమో చూద్దామా. ఇంకా కొద్దిగా ఉడకాలండి. 50% ఉడికింది. ఇంకా ఒక 10 minutes మరగబెట్టుకుందాం. వంకాయ, సొరకాయ, క్యారెట్ ముక్కలు ఉడికాయండి. ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాం మనం. పక్కన పొయ్యి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే సాంబార్ రెడీ. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి, నా నోటిఫికేషన్స్ వస్తాయి.